శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ దగ్గరకు వచ్చి మే 2, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూద్దాం. అందరికీ హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్కారం అండి. ఇన్సూరెన్స్ చేయించుకోండి. శ్రీనాథరెడ్డి అన్న దగ్గర మేము చేయించుకున్నాము. వచ్చేసి మా ఫ్యామిలీ నెంబర్కి చేయించినామండి. మేము ఇంటి దగ్గర మా వైఫ్కి, మా కొడుక్కి, మా కూతురికి అందరికి చేయించిన. నేను ఒక 7-8 నెలలు అయిపోతుంది చేయించి. మీరందరూ కూడా చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఏం లేదు, కొంచెం ఎండలు ఎక్కువైన దానివలన కొంచెం మా వైఫ్కి వేడి వలన ఈ విధంగా అని చెప్పేసి హాస్పిటల్కి పోయినారు. ఆడిపోయిన తర్వాత వచ్చేసి 3 రోజులు జాయిన్ అయినారు హాస్పిటల్లో. అంతా బాగానే చూసుకున్న తర్వాత అమౌంట్ వచ్చేసి కొంచెం తక్కువ అయితే ఒకటి ఐసీలో కూడా పెట్టినారు మా వైఫ్ని. 61,000 చిల్లర అయిందండి. మొత్తం అంతా వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినారు, అంతా వాళ్ళే భరాయించినారండి. సరేనండి, మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు కావాల్సిగలని అనేది చెప్పేదంతా ఏముండదండి, కానీ వచ్చేసి ఒక భరోసా అనేది ఉంటుంది ఇన్సూరెన్స్ చేయించుకుంటే. సరేనా? శ్రీనాథరెడ్డి అన్న చాలా చాలా మంచి పని చేస్తున్నావన్నా. ఇలా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. నువ్వు ఎంతోమందికి మేలు చేస్తున్నావు. ఒకరోజు వీడియో రాకపోతే కానీ నేను 9, 9:30, 10 గంటల వరకు వెయిట్ చేస్తాను. నేను కంపల్సరీ చూస్తాము, లైక్ కొడతాము. అట్లాంటి ఎన్నో వీడియోలు చేయాలా, అందరూ ప్రతి ఒక్కరూ లైక్ చేయాలా, సపోర్ట్ చేయాలని శ్రీనాథరెడ్డికు అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి. చూడండి, 61,000 చిల్లర మాకు క్లెయిమ్ వచ్చిందండి. సరేనా? ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలని మనస్ఫూర్తిగా. కానీ పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా పెద్ద కూడా అమౌంట్ కట్టేది ఉండదు. ఒక సంవత్సరానికి వచ్చేసి మా ముగ్గురి మా ఫ్యామిలీ నెంబర్కి 16,000 చిల్లర కట్టినండి, అంతేను. కానీ అన్న చాలా మంచి పని చేసినాడు. సరేనా? ప్రతి ఒక్కరు చేయించుకోండి, వీలైన ఉన్నంత వరకు చేయించుకోండి, చాలా మంచిది. సరేనా? జై శ్రీనాథరెడ్డి అన్న. మొత్తం అందరికీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అన్నకి. సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ అన్న, శ్రీనాథ్ అన్న. ఓకే, బాయ్. సో చూసారు కదా, ఆ వీడియోలో మన ఛానల్ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం చెప్పేసి అంటున్నారు. సో అది మీరు చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ముఖ్యంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం చేయించుకోండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతటి ఇంపార్టెంటో ఆయన మాటలోనే మీరు విన్నారు. సో ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. మనం ఇలాంటి వీడియోలు చాలా పెట్టడం జరిగింది గతంలో, చాలా ఉదాహరణగా చెప్పుకున్నాం. సో మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకుంటే మన జోబీలో ఒక 10 లక్షల రూపాయల డబ్బులు ఉన్నట్టే లెక్క. సో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీ ఫ్యామిలీకి అదొక భరోసాలాగా ఉంటుంది. మనకి ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకరిపైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు. కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఆదుకుంటున్నారు, ఎంతమంది సాయం చేస్తున్నారు అనేటువంటిది మనకు ముఖ్యం. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ కాలంలో ఎంతమంది హెల్ప్ చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బంధువులైనా సరే మనం ఆపదలో ఉన్నామంటే దగ్గరికి వచ్చేవాళ్ళు తక్కువ. మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రం వస్తుంటారు. డబ్బులు లేనప్పుడు ఆదుకునే వాళ్ళు చాలా అరుదు. ఎక్కడో 100కి 1,000కి ఒకరు మాత్రమే ఉంటారు. కాబట్టి మనకి ఎలా ఉన్నా, మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే, మనం హాస్పిటల్లో ఎంత బిల్ అవుతున్నా సరే, మనల్ని ఆదుకునేది ఒకటి, అదే హెల్త్ ఇన్సూరెన్స్. వీడు నా బంధువు, వీడు నా చుట్టము, వీడు మా దూర బంధువు, ఇలాంటివి ఏమి ఉండవు హెల్త్ ఇన్సూరెన్స్కి. ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ కంపెనీ వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చుని కంపెనీ అనేటువంటిది భరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ ఫ్యామిలీని సేఫ్ చేసి పెట్టుకోండి. ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడకుండా చూసుకోండి. నేను ప్రతి వారం కూడా కోరేది ఇదే, ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోండి. మీ కుటుంబం అందరికీ కలిపి చేయించుకోండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు అప్పుల బారిన పడకుండా సేఫ్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకొని మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి.
దీనికి సంబంధించినటువంటి మరిన్ని పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ కనుక పెట్టినట్లయితే నేను మీకు ఇంకా పూర్తి సమాచారం కనుక అందజేస్తాను. ఇక మనం ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే రేపటి నుంచి కువైట్ పూర్తి స్థాయిలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జెజీర్ ఎయిర్వేస్ మరియు కువైట్ ఎయిర్వేస్ ఈ రెండు కూడా కార్యకలాపాలు అయితే కొనసాగించనున్నాయి. సో పూర్తి స్థాయిలో వారి యొక్క సేవలను అయితే అందించబోతున్నారు. సో ప్రపంచంలోని చాలా దేశాలకి చాలా ప్రాంతాలకి అయితే విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నారు. అయితే ధరలో మాత్రం ఇంకా పెద్దగా మార్పులు అయితే ఇంకా రాలేదు. ఇంక మరికొన్ని సర్వీసులు పెరిగి అలాగే ఇతర విమానయాన సంస్థలు కూడా కువైట్కి రావడానికి మొదలెట్టినట్లయితే వారి సర్వీసులు కనుక ప్రారంభించినట్లయితే అప్పుడు ధరలు తగ్గడానికి అయితే మ్యాక్సిమం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిలో ఉండగా దుబాయ్ గగనతలాన్ని పూర్తిగా తెరుస్తున్నట్లయితే తెలియజేస్తుంది. దుబాయ్ గగనతలంలో విమాన రాకపోకలన్నీ సజావుగా కొనసాగుతున్నట్లు, గతంలో ఏవైతే కొన్ని నిబంధనలు ఉన్నాయో వాటిని బాగా సడలించినట్లు తెలియజేస్తున్నారు. సో విమాన రాకపోకలన్నీ యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక ఖతార్ కావచ్చు అలాగే బహ్రెయిన్ కావచ్చు ఇక్కడి నుంచి విమాన రాకపోకలు అయితే యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ మన కువైట్ నుంచి మాత్రం రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొనసాగుతాయని చెప్పేసి అంటున్నారు. అయితే అది కూడా ఓన్లీ కేవలం కువైట్ ఎయిర్వేస్ జజీరా మాత్రమే. సో త్వరలో మరిన్ని విమానయాన సంస్థల సర్వీసులు కూడా ప్రారంభించాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. ఇక మనం ప్రస్తుతానికి ఈ యుద్ధానికి సంబంధించి చాలామంది సందేహం అయితే ఉంది. ఏమైంది, దీని పరిస్థితి ఏమిటి? సో ఏమీ కాలేదు. కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది ఎప్పటికప్పుడు అమెరికా అయితే పొడిగిస్తూ వస్తుంది. అయితే రీసెంట్గా మనకు అందుతున్నటువంటి కొంత సమాచారం ఏంటంటే ఇది ఇక్కడితోటి ముగిసేయడానికే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నట్టు కల్పిస్తుంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన కాంగ్రెస్ ఏమంటుందంటే దీన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అయితే ఒప్పుకోవట్లేదు. అంటే అక్కడ కాంగ్రెస్ అయితే ఒప్పుకోవట్లేదు. సో ట్రంప్ దాన్ని లెక్క చేయకుండా కొద్ది రోజులు కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ వ్యతిరేకత మొదలవడంతో దీన్ని ఆపేసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆ విధంగా ఫుల్ స్టాప్ పడడానికి అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్లనే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఇలాగ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు హార్మూజ్ జలసంధి దగ్గర అమెరికా కనుక వారి యొక్క బలగాలను కనుక వెనక్కి తెప్పించినట్లయితే పూర్తి యుద్ధం ఆగిపోయినట్టే లెక్క. కానీ ఇంకా ఫైనల్గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా అమెరికా ప్రస్తుతానికి ఈ మిడిల్ ఈస్ట్లో అమెరికా నుంచి ఆయుధాల సప్లైకి సంబంధించినటువంటి భారీ డీల్ని అయితే కనుక కుదుర్చుకోవడానికి అమెరికా గవర్నమెంట్ అయితే కనుక ఓకే చెప్పింది. సో అది ఎంతో తెలిసిన సుమారుగా $8.6 బిలియన్ల ఆయుధాలని సప్లై చేయడానికి అమెరికా ఓకే చెప్పింది. సో అందులో కొన్ని దేశాలకైతే కనుక చాలా భారీగా ఆయుధాలు అయితే కనుక రానున్నాయి. సో అమెరికా వారికి అప్పచెప్పనుంది. ఆ ఆయుధాలు కావచ్చు ఇంకా ఇతరత్ర మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఉంటాయి కదా యుద్ధానికి సంబంధించినవి అవన్నీ కూడా. అందులో కువైట్ కూడా ఉంది. సో మొదటి ప్లేస్లో మాత్రం ఉన్నటువంటిది ఏంటంటే ఖతార్ ఉంది. ఖతార్ ఏకంగా మొత్తం $8.6 బిలియన్ల ఒప్పందం వాల్యూ కలిగినటువంటి మెటీరియల్ని అందజేస్తుంటే అమెరికా అందులో ఒక్క ఖతారే $4.01 బిలియన్ ఆయుధాలను అయితే కొనుగోలు చేస్తుంది. నెక్స్ట్ ప్లేస్లో కువైట్ ఉంది. కువైట్ వచ్చి $2.5 బిలియన్ల వాల్యూ కలిగినటువంటి ఆయుధాలని కొనుగోలు చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి యుఏఈ దుబాయ్ విషయానికి వచ్చేటప్పటికి $147.6 మిలియన్ల వాల్యూ కలిగినటువంటి ఆయుధాలు అయితే కొనుగోలుకి రెడీ అవుతుంది. అలాగే ఇజ్రాయెల్ వచ్చి $992.4 మిలియన్ల ఆయుధాలు అయితే కొనుగోలు చేస్తుంది. సో ఈ విధంగా భారీగానే చూడండి ఒక్కసారి $8.6 బిలియన్ల వాల్యూ కలిగినటువంటి ఆయుధాలని అమెరికా అమ్మడానికి అయితే రెడీ అయింది. సో దానికి అమెరికా అయితే ఓకే చెప్పింది. వీళ్ళందరూ కూడా దీనికి ఓకే చెప్పారు. సో త్వరలో వాళ్ళకి అందజేయనున్నారు. ఆయుధాలన్నీ కూడా సప్లై చేయబోతున్నారు. సో ఎటు తిరిగి మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ దేశాలు ఎక్కడెక్కడ ఎలా కొట్టుకున్నా సరే ఆఖరికి లాభం ఎవరికంటే అమెరికాకే. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇక్కడ అంతే కదా. ఇక గొడవ ఎవరికి? అమెరికాకి ఇరాన్కి మధ్యలో దెబ్బతినింది ఎవరు? గల్ఫ్ దేశాలు. ఇప్పుడు ఆయన ఆయుధాలు అమ్ముతుంది ఎవరికి? మళ్ళీ గల్ఫ్ దేశాలకి. వాళ్ళిద్దరు కొట్టుకుంటే వీళ్ళకి నష్టం వస్తే వీళ్ళకి మళ్ళీ ఆయుధాలు అమ్ముతున్నారు. ఇలా ఉంటాయి కొన్ని రాజకీయాలు. సో అది దాని గురించి మనం డీప్గా మనం మాట్లాడలేం. కానీ సో మొత్తం మీద ఏంటంటే అమెరికా భారీగా ఆయుధాలను అయితే గల్ఫ్ దేశాలకి అమ్మబోతుంది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించినటువంటి PAF అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పలు ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. పలు రెస్టారెంట్లు అలాగే కేఫ్ల్లో వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడ
అనుమతి లేకుండా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, అలాగే అరబిక్ భాషని వీళ్ళు దుర్వినియోగం చేయడం, అలాగే అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్కి ఉన్నటువంటి లేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ లేబుల్స్లో కొంత పొరపాట్లు ఉండడం, అలాగే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఐటమ్స్ ఉండడం, కొన్నిటికి లైసెన్సులు లేకపోవడం, ఇలా పలు రకాలైనటువంటి ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో కొత్త మాదక ద్రవ్యాల చట్టాలు అయితే అమల్లోకి వచ్చాయి కదా, అవి వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అంతకుముందు మనం ఎప్పుడు వీడియోలో చెప్పుకునే వాళ్ళు పలానా చోట మాదక ద్రవ్యాలు దొరికాయి, పలానా చోట మద్యం దొరికింది అనేసి. కానీ ఈ మధ్యకాలం మనం చూస్తున్నట్లయితే చాలా వరకు అది తగ్గింది. సో ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్లో సుమారుగా 44% ఈ డ్రగ్ కేసెస్ అయితే ఎందుకంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు అయితే తగ్గాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే గణాంకాలు విడుదల చేస్తుంది. 44% తగ్గిందంటే ఒకసారి ఊహించడం అంటే సగానికి సగం తగ్గిపోయాయి కొత్త చట్టాలు వచ్చిన తర్వాత. ఇది మంచి పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో కేనెట్ అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనం కేనెట్ ద్వారా పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు మనకి కేనెట్కి సంబంధించినటువంటి డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏది ఉంటుందో అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాసెస్లో కొద్దిగా మార్పులు అయితే రానున్నాయి మనకి ఈ నెల 5వ తారీఖు నుంచి. సో దీనికి గల కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి డిజిటల్ పేమెంట్స్లో మారుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ కేనెట్ పేమెంట్స్ విధానంలో కూడా కొద్దిగా మార్పులు అయితే రానున్నాయి. అయితే ఈ నెల 5వ తారీఖు నుంచి ఈ కొత్త విధానాలు అయితే అమల్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రేపు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భూమి పూజను అయితే నిర్వహించనున్నారు. సో ఇది భూమి పూజ అనేటువంటిది సక్రమంగా జరిగి దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ కూడా త్వరగా ప్రారంభమయ్యి వర్క్ కంప్లీట్ అయ్యి త్వరగా మన వారికి ఉద్యోగాలు కూడా రావాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక మొబైల్ షాపులో పనిచేయడానికి, అది కూడా మనకు తెలిసినటువంటి ఒక మొబైల్ కంపెనీ అది. సో అందులో పనిచేయడానికి వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ మొబైల్ షాప్లో పనిచేసిన అనుభవం ఉంటే చాలా మంచిది, లేకపోయినా సరే ఒక్కొక్క యువకులు అయితే కనుక మేము తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. అయితే తప్పనిసరిగా వాళ్ళకి సూన్ వీజా కలిగి ఉండాలి. సో మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి మొబైల్ కంపెనీలో పనిచేయడానికి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మొబైల్ షాప్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అలాగే అక్కడ ఓన్లీ మొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి, వాటికి సంబంధించిన షాప్లో మీకు పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. మంచి జీతాలు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అందులో మహబూబ్ బాషా అలియాస్ అలీ ఇవాళ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రామాంజనేయులు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. సబాహియా గత 1లో ఫ్యామిలీకి ఒక రూము వేకెన్సీ ఉంది, అలాగే సింగిల్ రూమ్లో షేరింగ్కి కూడా వేకెన్సీ అయితే ఉందని చెప్పేసి అంటున్నారు, ఆడవారికి మాత్రమే. సో మీలో ఎవరికైనా సరే సబాహియా ప్రాంతంలో ఫ్యామిలీకి రూమ్ ఏదైనా కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి చూసి ఆ రూమ్ అయితే మీరు తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $307.51 ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 42 దినార్ల 528 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 46 దినార్ల 377 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికోసం జై హింద్.